వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో శాంతి చర్చల ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లింది. ఇరాన్తో చర్చలు సఫలమయ్యాయని, అందుకే 5 రోజుల పాటు దాడులను నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ భద్రతే తమకు పరమావధి అని, ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. ట్రంప్ విజ్ఞప్తిని కాదని ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ తాజా పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో బాంబుల మోత ఆగిపోవాలని ప్రపంచం కోరుకుంటుంటే ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడుని తగ్గించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజుల పాటు దాడులకు విరామం ప్రకటించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్, లెబనాన్లపై దాడులు కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు నొక్కి చెప్పారు. ట్రంప్ శాంతి చర్చలపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు, అమెరికా సైన్యం ఇప్పటి వరకు సాధించిన విజయాలని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని నెతన్యాహు మాటలను బట్టి అర్థమవుతోంది. మేము ఇరాన్లోని క్షిపణి, అణు కార్యక్రమాలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటాం. హిజ్బుల్లాను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని ఆయన ఘాటుగా ప్రకటించారు. కేవలం కొద్ది రోజుల క్రితమే 2 కీలక శాస్త్రవేత్తలను మట్టుబెట్టామని, ఆ వేట ఇంకా కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే, ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా నిరోధించడమే ఇజ్రాయెల్ ఏకైక లక్ష్యం. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ ఖలీబాఫ్ కూడా ట్రంప్ చెప్తున్నట్టుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని కొట్టిపారేయడం గమనార్హం. అంటే ఒకవైపు ఇరాన్ చర్చలను తిరస్కరిస్తోంది, మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఆపనంటోంది. ఈ గందరగోళం మధ్య ట్రంప్ ప్రకటించిన పీస్ డీల్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నెతన్యాహు తన దేశ ప్రజలకు ఇచ్చిన సందేశంలో హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. యుద్ధం ఇంకా ముగియలేదని, తాము వెనక్కి తగ్గబోమని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. అమెరికా ఆంక్షలు, వైమానిక విరామ ప్రకటనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ తన పంథాలో ముందుకు వెళ్లటం వైట్ హౌస్ లో కూడా అసహనానికి దారితీస్తోంది. ఇజ్రాయెల్ గనుక తన దాడులను ఆపకపోతే ఇరాన్ కూడా మరింత భీకరంగా స్పందించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాని శాశ్వత యుద్ధ భూమిగా మార్చేలా కనిపిస్తున్నాయి.